ఫిష్ ఇది రీసెంట్ గా తమిళనాడులో ఫిషర్ మ్యాన్ కి అయితే దొరికింది. డూమ్స్డే ఫిష్ కనిపించగానే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఏ సునామీ రాబోతుంది, ఏ భూకంపం రాబోతుంది, ఏ నేచురల్ డిజాస్టర్ జరగబోతుంది అని చెప్పి రకరకమైన ఆలోచనలతో భయపడుతూ ఉంటారు. దీనికి డూమ్స్డే ఫిష్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే దీని ఒరిజినల్ నేమ్ ఓర్ ఫిష్. ఇది ఒక 15 to 30 feet లాంగ్ అయితే ఉంటది. సిల్వర్ కలర్ లో ఉంటది. దాని మీద రెడ్ కలర్ డాట్స్ ఉంటాయి. డీప్ సీ లెవెల్ క్రియేచర్. ఇది నార్మల్ గా బయట చేపల్లా తిరగదు, సముద్రం లోపల ఎక్కడో ఉంటది. ఇది ఎప్పుడైనా సరే బయట కనిపించింది అంటే ఏదో ప్రళయం రాబోతుంది, ఏదో జరగబోతుంది, సునామీయో భూకంపమో రాబోతుంది అని చెప్పి ఒక మూఢ నమ్మకం మాత్రమే, సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్. 2011లో జపాన్ లో డూమ్స్డే ఫిష్ కనిపించిన కొన్ని రోజులకే జపాన్ లో భూకంపం సునామీ వచ్చి 19,000 మందికి పైగా చనిపోయారు, ఎన్నో వేల మంది ఇంజరీ అయ్యారు. అప్పటి నుంచి కూడా డూమ్స్డే ఫిష్ కనిపించిన ప్రతిసారి ఏదో నేచురల్ డిజాస్టర్ అయితే జరుగుతూనే ఉంది. 2023 తైవాన్ లో కూడా డూమ్స్డే ఫిష్ అయితే కనిపించింది. ఆ కనిపించిన కొన్ని రోజులకే భూకంపం వచ్చింది. ఓర్ ఫిష్ కనిపించిన ప్రతిసారి ఏదో డిజాస్టర్ అయితే జరుగుతుంది, అందుకే దానికి ఓర్ ఫిష్ పేరు కాస్త డూమ్స్డే ఫిష్ గా మారింది. 2025 లో కూడా డూమ్స్డే ఫిష్ మెక్సికోలో కనిపించింది, న్యూజిలాండ్ లో కనిపించింది, ఆస్ట్రేలియాలో కనిపించింది, అలాగే రీసెంట్ గా మన ఇండియా తమిళనాడులో కూడా కనిపించింది. జపనీస్ వాళ్ళు ఈ ఫిష్ కనిపించిన ప్రతిసారి మెసెంజర్ ఫ్రమ్ సీ గాడ్స్ ప్యాలెస్ అని అయితే చెప్తూ ఉంటారు. ఏదో డిజాస్టర్ అయితే రాబోతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. మీరేమంటారు? ఇది మూఢ నమ్మకమేనా లేదా దిస్ ఫిష్ ఇస్ ఫిషియా?